ఇట్టనా సినిమా బాగుంది, ఒక మెసేజ్ ఉంది, సినిమాకి ఎదురే లేదు, అందరూ చూడాల్సిందే. సినిమా చాలా చాలా బాగుంది, ఎందుకంటే సినిమా ఒక మెసేజ్ అన్న. ఏమి ఇంకా చెప్పక్కర్లే పని లేదన్నా, ఏమి ఎంత చెప్పినా తక్కువే మా దేవుని గురించి. సినిమా అంటే ఇంకా అందరూ చూడాలా, బాగుంది సినిమా, ఒక మెసేజ్ ఉంది, ఏడా ఏమి లేదు, మంచి మెసేజ్ ఉందన్న సినిమా అయితే. పండుగ టాకీస్ లో చూడలేమన్నా, అది చూడలేకపోతున్నాం. మాకు పండగ ఎప్పుడు చేసుకుంటాము కానీ ఇట్లా పండగ మాకు పవన్ కళ్యాణ్ అన్న అంత ఉందన్న. అందుకు 100% మన 100% మన ఏమీ లేదు. సినిమా ఎక్కడెక్కడ తగ్గేకే లేదు, ఒకటే ఉంది, సూపర్ డూపర్ అన్న, ఏమి తగ్గేకి లేదన్న, అందరూ బాగుంది సినిమా, దాంట్లో సూపర్ ఉంది అన్న. మా దేవుడు అన్న కష్టం ఉన్నోళ్ళకి, ఎందుకంటే ఆయన కష్టపడి బీదోళ్ళకి ఉన్నది పెడతాడు, ఆయన కష్టపడతాడు, నిజాయితీగా ఉన్నాడు. మా దేవుడు నమ్ముతలేరు కొంతమంది, పేటీఎం కుక్కులు ఉన్నారు కొంతమంది, మమ్మల్ని విమర్శిస్తారు. అవంతేనా, అయిపోయింది కానా, కొట్టినాడు మొన్న, కొట్టింటే అడ్రస్ లేక 11 మిగిలిన ఇంకా ఉంది. నెక్స్ట్ భవిష్యత్తు మా అన్న ఎంట్రీ ఫుల్ ఫస్ట్ కొట్టినాడు అనుకో, అడ్రస్ ఉండరు ఇంక ఎవరు, గల్లంతే మొత్తానికి గల్లంతే, ఇక భయం లేదు. ఇక మా దేవుడు నెక్స్ట్ సీఎం అవుతాడు, మొత్తం అవుతాడు, ఎందుకంటే మా దేవుడు కష్టపడి ప్రతి ఒక్కటి పేదోళ్ళకి యాడున్నదో ఏదైనా గుర్తించుకునే వెళ్తాడు. పవన్ కళ్యాణ్ అన్న కష్ట జీవితం అన్న, నిజమంటే కొంతమంది పేటీఎం కుక్కులు ఉన్నారడా, 5 ఏళ్ళు ఏం చేసింది లేదు. మా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లి అంతా చేసినారు, ఏం చేసినారు, వాళ్ళ నీళ్ళు తిట్టుకుంటున్నారు. మా దేవుడు పవన్ కళ్యాణ్ ఉన్న ఏడు సమస్య ఉంటే ఆడికి పోతున్నాడు, ఏడుంటాడు మాట్లాడుతున్నాడు, ఏది ఉంటే ఆడికి వచ్చి నిజాయితీగా ఉన్నాడన్న మా పవన్ కళ్యాణ్. జై హింద్. ఫస్ట్ హాఫ్ జోస్ ఉంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్లు ఎక్కువ లేవు, కొంచెం అంతే. నెగిటివ్ టాక్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమా బాగాలేదని ఎవరు అనుకోకుండా, బీజిఎం కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ చాలా సూపర్గా ఉంది. సినిమా బాగాలేదని ఆగిపోకుండా వచ్చి థియేటర్కి వచ్చి రిజల్ట్ తెలుసుకొని సినిమా హిట్ అని 10 మందికి మీరు చెప్పారు. సినిమా హైలైట్స్ అంటే లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 18 మినిట్స్ ఫైట్ చాలా బాగుంది. ఆ క్లైమాక్స్లో సేమ్ RRRలో ఎన్టీఆర్ రామ్ చరణ్ చేయబట్టుకున్నట్టుగా విలన్తో చేయబట్టుకున్నట్టు ఎస్టిమేషన్ చేయలేని వీడియో అనమాట. మీకు అందరు తెలిసిందే, పవన్ కళ్యాణ్ ఆల్వేస్ లుక్స్తో కాదు, ఆయన కంటి చూపుతో చంపేస్తాడు. సినిమా అనేది అట్లానే కంటి చూపుతో చంపేస్తాడు. సూపర్ బ్రో, చాలా బాగుంది, చాలా ఎక్స్పెక్టెడ్. బీజిఎం అంటావా, గూగమ్స్ వచ్చా బ్రో, చాలా బాగుంది. వేరే లెవెల్, ఆయన ఎప్పుడు ఎంట్రీ చాలా బాగుంటుంది ఆయనది. ఫైట్స్ బ్రో, ఎలివేషన్ బాగా ఇచ్చాడు, ఎక్కడైనా బాగా దుమ్ములు వేసిపోయింది. ఎవరు చెప్పారు బ్రో, అట్లా ఏం లేదు, సూపర్, చాలా బాగుంది. లేదు లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ 5 years తర్వాత వచ్చింది కదా, మరి ఈ వెయిటింగ్స్ కి తగ్గ ఫలితం ఉందా? 3.5 years తర్వాత వచ్చింది. ఈ 3-4 yearsలో పక్కా 600 crores క్రాస్ చేస్తుంది. తెలంగాణకి ఆంధ్రకి ఒకటే దేవుడు, అది పవర్ స్టారే, ఇంకెవ్వరు తిరిగి లేదు. అది అంతే. లుక్స్ చూసిరా కదా, అది ఫొటోస్ ఎట్లున్నాయి మీకే? చాలా బాగా అనిపించింది. మావాడు ఎట్లున్నా అన్నయ్యే చాలా బాగుంది. 20-30 రూపీస్ ఉన్నప్పుడే టికెట్ ఉన్నప్పుడే అప్పట్లో ట్రెండ్ సెట్, మరి ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? 20-30 రూపీస్ ఉన్నప్పుడే బాక్స్ బద్దది, అలాంటిది ఇప్పుడే ఒక రేంజ్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. మీ ఊహేది పార్ట్ 2 ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వేరే లెవెల్ ఉంటుంది, దీనికని చాలా బాగుంటుంది పార్ట్ 2. సరే, ఒక్క మాటలో ఏం చెప్తారు? సూపర్ హిట్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీకి ఒకడే మొగుడు, అది పవన్ అన్నే. ఓకేనా? స్క్రీన్ మీద ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా ఉండే థియేటర్ అన్న? ఇట్లా బూబ్స్ పంప్స్ వచ్చినాయి తెలుసా అన్న. నిజంగా సినిమా 2 సూపర్ అయితే సూపర్ ఉందన్న. ఓకేనా? నిజంగా బాగుంది. లుక్స్ కావచ్చు, యాక్టింగ్ ఫస్ట్ టైం అసలు డిఫరెంట్,
అసలు స్టెప్స్ కూడా మనం థియేటర్లో కూర్చోలేదన్న కూర్చోవాలి మన సీట్ మీద ఓకేనా అందరం నాన్ స్టాప్ అసలు ఫైట్లు ఉన్నాయన్న ఒక్కొక్క షాట్ అసలు చింపేసింది నిజంగా చెప్తున్నారు ఎంఎం కీరవాణి బీజీకి మాత్రం హైలైట్ మూవీ హైలైట్ అన్న కొంతమంది మరి సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉందని అంటున్నారు అస్సలు లాగలేదన్న సెకండ్ హాఫ్లో అసలు ఫుల్ ఫైట్స్ అన్న ఫుల్ ఫైట్స్ అసలు వేరే లెవెల్ అసలు ఓకేనా మరి ఇట్లా కొంచెం నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అన్న నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకేనా అట్లేం లేదన్న ఓకేనా సినిమా మటుకు సూపర్ ఓకేనా తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అది పవన్ అన్న